ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పున్నా అకాడమీ ఆఫ్ లా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎపిసోడ్ 5లో వీడియో 21 ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కంప్లైంట్. మనం ఈ ఎన్ఐటి క్లాస్లో చాలా క్లాసులు దాదాపు 20 క్లాసులు మనం డిస్కస్ చేసాం. అయితే ఫ్రెండ్స్ మీరు చాలామంది ఈ వీడియోస్ చూడకుండా అంటే కనీసం నేను ఒక 20 మినిట్స్ వీడియో పెడుతుంటే కనీసం 5 మినిట్స్ కూడా యావరేజ్ ఎవరో చూడట్లేదు. మీరు కంప్లీట్ చూడండి. చూసి మీకు వీడియోలో ఎక్కడైనా డౌట్ వచ్చిందా నేను చెప్పిన నేను చెప్పిన ఈ ఎన్ఐఆక్ట్ సిరీస్లో 21 వీడియోస్ ఇండియాలో ఇలాంటి టైప్ ఆఫ్ అసలు ఎక్స్ప్లెనేషన్ కానీ ట్యూటోరియల్ కానీ లేదని నేను ఛాలెంజ్ చేస్తాను. మీరైతే ఒకసారి చూడండి క్లాస్. అసలు నేను చెప్పిన ఈ 21 ఈ ఎంటైర్ ఎన్ఐఆక్ట్ క్లాస్ కనుక మీరు కంప్లీట్గా చూసినట్టయితే కనుక మీరు ఓన్గా ఎవరు హెల్ప్ లేకుండా ఎన్ఐఆర్ట్ చెక్కు మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, ట్రాన్స్ఫర్ నోట్ మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, అసలు నోటీసు పంపే స్టేజు, బ్యాంకులో చెక్ బౌన్స్ స్టేజు, రిటర్న్ మెమో తీసుకోవడం దగ్గర నుంచి, లీగల్ నోటీస్ పంపడం, పోస్టల్ అక్నాలజ్మెంట్ మీ దగ్గర రావడం, తర్వాత మీరు చెక్ సంబంధించి పిటిషన్ తప్పి కోర్టులో ఫైల్ చేయడం, స్వాన్ అఫిడవిట్ ఫైల్ చేయడం, అఫిడవిట్, ప్రూఫ్ అఫిడవిట్, స్వాన్ స్టేట్మెంటు, మొత్తం ప్రాసెస్, బట్టా కట్టడం, బ్యాటాస్ ఎలా కట్టాలి ఇవి కట్టడం, తర్వాత ఎక్యూజ్డ్ అపీరెన్స్ అపీరెన్స్ అయిపోయిన తర్వాత కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, తర్వాత కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత అసలు ఎక్యూజ్డ్ సమన్స్, అసలు ఫైలింగ్ ఆర్డర్ ఏంటి, అసలు ఎక్యూజ్డ్కి షూరిటీస్ ఎలా ఫైల్ చేయాలి, కంప్లైంట్కి చీఫ్ అఫిడవిట్ ఎలా ఫైల్ చేయాలి, PW1కి, PW2కి చీఫ్ అఫిడవిట్ ఎలా ఫైల్ చేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PW1, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PW2, అలాగే డిఫెన్స్ ఎవిడెన్స్ ఎలా వేయాలి చీఫ్ అఫిడవిట్, అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ డిఫెన్స్ విట్నెస్ 1. ఈ క్లాసెస్ అన్నీ నేను ప్రీవియస్గా చెప్పున్నాను. దయచేసి మీరు క్లాసెస్ అన్నీ కూడా వినాలి. దయచేసి చాలామంది వినకుండా చాలా డౌట్స్ అడుగుతున్నారు. మీరు వింటేనే కదమ్మా మీకు అర్థమైంది. ఇప్పుడు నేను మీకు ఈ క్లాస్ చెప్పగలిగానంటే నాకు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాబట్టే నేను ఈ క్లాస్ మీకు చెప్పగలిగాను. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నేను ఏంటంటే మీరు చక్కగా వీడియోని చూస్తారని నేను కోరుకుంటున్నాను. కంప్లీట్లీ చూడండి. ప్రతి వీడియోని కంప్లీట్లీ చూడండి. పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. ప్రతిదీ లీగల్ పాయింట్స్ అని రాసుకోండి. ఊరికే వీడియో చూసినంత మాత్రాన కూడా మీకు ఏమీ రాదు. అవి ఈ వీడియోని 2-3 టైమ్స్ చూడాలి. చూస్తేనే నాకు ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 5లో వీడియో 21 ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కంప్లైంట్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఎలా చెప్పాలి. ఓకే, సపోర్టింగ్ డాక్యుమెంట్, ప్రో నోట్, లీగల్ పాయింట్స్ 1 by 1, విన్నింగ్ పాయింట్స్ అలాంగ్ టాప్ జడ్జ్మెంట్స్. ఓకే, ఫస్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కంప్లైంట్ యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పాలంటే ముందు మీరు అడ్వకేట్గా, కంప్లైంట్ సైడ్ అడ్వకేట్గా ఈ ఎంటైర్ మీ యొక్క కేసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ అవగాహన ఉండాలి. అంటే ఒక ప్రపోజల్ స్ట్రక్చర్ అనేది మీ దగ్గర ఉండాలి. అసలు ఇంట్రడక్షన్, అసలు ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ సెక్షన్ 138, అసలు 138 సెక్షన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో తెలియాలి. దాని స్కోప్ ఏంటి అంటే ఎన్ఐ యాక్ట్ అనేది మనం ఎక్కువ మాట్లాడుకోకుండా సింపుల్గా ఒక పర్సన్కే అప్పు అవసరమైంది, అప్పు తీసుకున్నాడు, చెక్ ఇచ్చాడు, అతని వ్యక్తి నమ్మాడు, అదే మీకు చెక్ తీసుకున్నాడు, బ్యాంకులో ప్రజెంట్ చేశాడు, బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత బౌన్స్ అయింది, అమౌంట్ లేదు, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనో అకౌంట్ క్లోజ్డ్ అనో ఏదో కారణంతో అది బౌన్స్ అయిపోయింది. అది ఓకే, అప్పుడు ఆ బౌన్స్ అయిన తర్వాత దాని మీద డబ్బు రాబట్టుకోవడం కోసం కోర్టులో ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజరే ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్. ఓకే, ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాలి. మీకు నెక్స్ట్ కంప్లైంట్స్, లీగల్ ఆర్గ్యుమెంట్స్. కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ అనేవాళ్ళు లీగల్ ఆర్గ్యుమెంట్ చేయాలంటే పాయింట్లు ఏంటి. ద ఫస్ట్ వన్ లీగల్ ప్రెజంప్షన్ అండర్ సెక్షన్ 138 or 139. అసలు దీంట్లో ఉన్న లీగల్ ప్రావిజన్ ఏంటి అన్నది మీకు ఖచ్చితంగా తెలియాలి. 2 వ్యాలిడిటీ ఆఫ్ చెక్ యొక్క వ్యాలిడిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్యూజ్డ్ కంప్లైంట్ సైడ్ చెక్ ఇస్తే కనుక దాని మీద డేట్ రాసి ఇస్తే కనుక అది బ్యాంక్లో ప్రజెంట్ చేయడానికి దాని టైం వచ్చి 3 months, అంటే 90 days లోపు బ్యాంక్లో ప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ వ్యాలిడిటీ ఆఫ్ చెక్ అనేది తెలుసుకోవాలి మీరు. ఇదివరకు ఓల్డెన్ డేస్లో
వ్యాలిడిటీ 6 months ఉండేది. ఇప్పుడైతే కనుక వ్యాలిడిటీ 3 months ఓన్లీ. ఈ 3 months లోపు మీరు ప్రజెంట్ చేసి బౌన్స్ అయిన తర్వాత పార్టీకి 15 రోజుల లోపు నోటీస్ పంపించాలి. తర్వాత డిజానర్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ ఆఫ్ ఫండ్స్. ఓకేనా, డిజానర్ ఆఫ్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ ఆఫ్ ఫండ్స్ అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత దేనికోసం అయింది, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కోసం, లేదంటే కనుక ఇంకా ఇతరత్ర కారణాలు చాలా ఉంటాయి. తర్వాత ఈ చెక్ అనేది ఇష్యూన్స్ ఫర్ లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ అని చేయాలి. అంటే ఏంటి, ఇది అప్పు కోసం ఇవ్వబడింది, అప్పు ఉన్నాడు కాబట్టి అప్పు కోసం ఇవ్వబడింది అనేది ఉండాలి తప్పించి సెక్యూరిటీ పర్పస్ ఇచ్చామని చెప్పి కోర్టులో చాలామంది వాదిస్తూ ఉంటారు. టైమ్లీ ఇష్యూస్ ఆఫ్ లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ చాలా టైంకి ఇవ్వాలి, ప్రాంప్ట్గా. ఇది గుర్తుపెట్టుకోండి, లీగల్ నోటీస్ అనేది టైంకి ఇవ్వాలి. అంటే ఎన్ని రోజులకి ఇవ్వాలి, చెక్ బౌన్స్ అయిన తర్వాత 15 days లోపు మనం ఇవ్వాలి మనం. తర్వాత సర్వీస్ ఆఫ్ నోటీస్ డీమ్డ్ సర్వీస్ ప్రిన్సిపల్ అంటే నోటీస్ అనేది కరెక్ట్గా ప్రాపర్ అడ్రస్కి పంపాలి. ఎక్యూజ్డ్ యొక్క ప్రాపర్ అడ్రస్ మనం పంపాలి. అతను అక్కడ ఉన్నాడా లేడా అన్నది మనకు అది కాదు, ఖచ్చితంగా మన ప్రాపర్ అడ్రస్కి పంపి ఉన్నట్టు ఉండాలి. నాన్ రిప్లై ఆర్ వాల్యూ డెనియల్ బై ఎక్యూజ్డ్ అంటే చెక్ అందుకున్న తర్వాత ఎక్యూజ్డ్ ఏ విధమైన లీగల్ నోటీసు ఇవ్వకుండా కోర్టుకి ప్రజెంట్ చేయడం అనుకోండి, అది మీకే పిచ్చింగ్, ఎవరికైనా కంప్లైంట్ సైడ్ పిచ్చింగ్. అది ఎక్యూజ్డ్ సైడ్ జాక్ పడాలంటే కనుక మీరు ముందు అప్పు ఉన్నా లేకపోయినా మీరు గెలుస్తారా ఓడిపోతారా అనకుండా అట్లీస్ట్ నోటీస్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. అంటే నేను అప్పు ఉన్నానో నేను అప్పు లేనో, అది సెక్యూరిటీ పర్పస్ ఇచ్చిన చెక్కనో లేకపోతే డెట్ పర్పస్ ఇచ్చిన చెక్కనో, ఖచ్చితంగా ఈ 4 పాయింట్లు ఏదైనా చెప్పి ఉండాలి మీరు. అడ్మిసిబిలిటీ ఆఫ్ ప్రో నోట్ యాజ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీ యొక్క ఎన్ఐ యొక్క కేసుని కోర్టులో ప్రజెంట్ చేసేటప్పుడు కనుక మీకు సపోర్ట్ చేసే ఒక వ్యక్తి ఉంటారు కదా, అలాంటి వ్యక్తే ఒక మనిషి లాంటిది అనమాట ప్రోనోట్ అనేది. ప్రోనోట్ అనేది బ్యాక్గ్రౌండ్ ఒక సెక్యూరిటీగా ఆర్ సపోర్టింగ్ ఒక ఎవిడెన్స్. అంటే మీరు డబ్బు తీసుకున్నారు, ఇప్పుడు కోర్టులో చాలామంది అడ్వకేట్స్ మీరు డబ్బు ఎప్పుడు ఇచ్చారు, మీరు డబ్బు ఎప్పుడు తీసుకున్నారో ఇలా అడుగుతూ ఉంటారు. కానీ అసలు నోట్ అంటే ఏంటనుకుంటున్నారు, ప్రామిసరీ నోట్ అంటే ఒక రిటర్న్ డాక్యుమెంట్. నేను అప్పు తీసుకున్నాను అంటానికి ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఫస్ట్ వన్. సెకండ్ వచ్చి రసీదు లాంటిది. అంటే ఇదిగో నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను, ఇదిగో మీకు నేను రసీదు ఇస్తున్నాను అని ఎక్యూజ్డ్ మీకు రాసిచ్చిన ఒక రిటర్న్, అదే మీకు రిటర్న్ డాక్యుమెంట్. అది అంత వాల్యూ అనమాట ప్రోనోట్ అనేది. ఓకే, ప్రోనోట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండగా అసలు చాలా సందర్భాలు కేసు అనేది ఫెయిల్ అవ్వదు. కానీ కేసు ఫెయిల్ అవుతుందంటే కనుక, మీరు ఓడిపోయారంటే కనుక, ఎక్యూజ్డ్ నెగ్గాడంటే కనుక మీరు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి అంటే టెక్నికల్ పాయింట్స్ చూసుకోవాలి. అదే మీకు టెక్నికల్ పాయింట్స్ కరెక్ట్గా మీరు దొరకకుండా చూసుకోవాలి. అంటే ఏంటంటే ప్రాపర్గా టైమ్లీ నోటీస్ అని ఇచ్చి ఉండాలి. ఓకేనా. తర్వాత డిజానర్ మెమో మీ దగ్గర ఏముండాలి, చెక్ డిజానర్ అయిన మెమో మీ దగ్గర ఉండాలి. తర్వాత కంప్లైంట్స్ లోకస్ స్టాండీ అంటే కంప్లైంట్ అనేవాడు ప్రాపర్గా కేసు ఫైల్ చేయడానికి ఒక ఎలిజిబిలిటీ అనేది తన దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండాలి. లోకస్ స్టాండీ అనేది. డిలే ఇన్ ప్రొసీడింగ్స్ నాట్ అట్రిబ్యూట్ టు కంప్లైంట్ అంటే డిలే ప్రొసీడింగ్స్ ఉండకూడదు. అంటే ఏంటి, 15 రోజులు చెక్ పంపాలనుకో, మీరు 20 రోజులు చెక్ పంపడం, 30 days లోపు కోర్టులో ఫైల్ చేయాలనుకో 40 days ఫైల్ చేయడం, అంటే ఇలాంటివి లేకుండా చూసుకోండి. ఓకేనా. తర్వాత అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 118 క్లాజ్ ఏ ప్రిజంప్షన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే అసలు ఈ కేసు మనం ఫైల్ చేయడానికి సెక్షన్ ఏమో 138, కానీ దీని యొక్క మొత్తం బేస్మెంట్ 118 క్లాజ్ ఏలోనే ఉంటుంది. ఈ ప్రిజంప్షన్ ఆఫ్ కన్సిడరేషన్ మీద నేను ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పాను, ఇది ఒకసారి మీరు చూడండి క్లాస్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ నాట్ ఎంటరింగ్ ద విట్నెస్ బాక్స్. ఓకేనా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ నాట్ ఎంటరింగ్ ద విట్నెస్ బాక్స్ అంటే చాలామంది చెక్ బౌన్స్ కేసులో ఏం చేస్తుంటారంటే కనుక కంప్లైంట్ బోర్డులోకి ఎక్కించి PW1 క్రాస్ చేసేసి డిఫెన్స్ సైడ్ వాళ్ళు డిఫెన్స్ ఎవిడెన్స్ వేయరు. అప్పుడు అలాంటి సందర్భంలో ఖచ్చితంగా 90% కేసు ఎక్యూజ్డ్ ఓడిపోతాడు. అంటే ఒక తన దగ్గర అసలు ప్రైమా ఫేసియా లేకపోయినా కూడా తను ఓడిపోతాడు. అలా అయినప్పుడు ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎక్యూజ్డ్ నాట్ ఎంటరింగ్ ద విట్నెస్ బాక్స్ అంటే ఖచ్చితంగా తన దగ్గర అసలు ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా, తప్పు చేసినా చేయపోయినా, తన కూడా వన్ ఆఫ్ ది DW1 కింద బోన్లోకి రావాలి. వచ్చి తన డబ్బు తీసుకున్నానో తీసుకోలేదనో చెప్పాలి. ఇది దట్ ఈస్ అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్యూజ్డ్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది కోర్టుకి అర్థమవుతుంది, అతను తప్పు చేశాడో లేదనేది. తర్వాత థర్డ్ పాయింట్
విన్నింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ సపోర్టింగ్ లీగల్ డాక్ట్రైన్స్. ఫస్ట్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ అక్యూజ్డ్. అసలు ఎంటైర్ చెక్ బౌన్స్ కేసు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో కంప్లైంట్ సైడ్ అయ్యా నేను అప్పిచ్చాను అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆన్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అనేది ఉంటుంది, తన నిరూపించుకోవాలి. ఈ చెక్ తను దేని పర్పస్ ఇచ్చాడు, అసలు అప్పు తీసుకున్నాడా తీసుకోలేదా, దీని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి, సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏంటి అన్నది ఖచ్చితంగా అతను చూసుకోవాలి. తర్వాత నాట్ రిక్వైర్మెంట్ ఫర్ ఒరిజినల్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్. అంటే కొంతమంది బ్యాంక్ కోర్టులోకి వచ్చిన తర్వాత మీరు బ్యాంకులో వేసారా, క్యాష్ ఇచ్చారా, మీకు క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ అడుగుతారు. అసలు ఆ ప్రకారం క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వన్ ఆఫ్ ది పెద్ద అమౌంట్లో ఉంటుంది, కానీ మ్యాక్సిమం చిన్న అమౌంట్లో కోర్టు అంతగా కన్సిడర్గా తీసుకోదు. అలా తీసుకున్నట్టయితే అసలు ఇండియాలో అసలు ఎవరికి కూడా అప్పు ఇవ్వరు. అసలు ఇంకా చెప్పాలంటే కనుక ఒక పర్సన్ ఉంటాడు, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అర్జెంటుగా పక్కింటి అడుగుతాడు, నమ్మకం డబ్బు ఇస్తాడు. దానికి అతను ప్రూఫ్లు కాగితాలు ఇవన్నీ రాసుకుని ఇవ్వాలంటే కూతురు పెళ్ళి అయిపోయి ఇంకా మా లోకంలో ఇంకా అందరూ ఈ టైప్ ఆఫ్ ప్రూఫ్స్ వచ్చిన ఎవరు అప్పులు పుట్టకపోతే ప్రజలు ఏమైపోతారో తెలియదు. తర్వాత నాట్ నెససరీ టు షో సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ లెండింగ్. అంటే అసలు మీరు మీకు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మీరు తెలియవలసిన అవసరం లేదు. నాట్ నెససరీ టు షో సోర్స్ ఆఫ్ ఫండ్స్. స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ ఇన్ క్రిమినల్ కేసెస్ విత్ స్టోటరీ ప్రిజంప్షన్. అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ని, ఎవిడెన్స్ని, అదే మీకు లీగల్ నోటీసు ఇవన్నీ మీ దగ్గర కరెక్ట్గా ఉంచుకోండి, అన్నీ కూడా లీగల్గా ఉండండి. తర్వాత ఫోర్త్ పాయింట్, ప్రోనోట్, ప్రామిసరీ నోట్ యాజ్ ఎ సపోర్టింగ్ డాక్యుమెంట్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ డాక్యుమెంట్ ఇన్ అన్ యాక్ట్ కేస్. వ్యాలిడిటీ అండ్ ఎన్ఫోర్సబిలిటీ అండర్ ఇండియన్ లా. అంటే మీకు ప్రామిసరీని ఇందాన్ని చెక్ ఏమన్నా డేట్ వేసిన దగ్గర నుంచి 3 months మాత్రమే వ్యాలిడ్ బ్యాంకులో ప్రజెంట్ చేయడానికి. బట్ ప్రోనోటు 3 years వ్యాలిడిటీ. అంటే ఈ రోజు డేట్ వేసారు అనుకోని మీరు 3 సంవత్సరాలకు పనిచేస్తుంది. సార్ మరి 3 సంవత్సరాలు అయిపోయింది, మరి ఏంటి సార్ అంటే కనుక నేను ఆల్రెడీ ప్రోనోట్ క్లాస్ అవుట్ చెప్పాను, ఆ ప్రోనోట్ కదా దీని గురించి చెప్పాను, కానీ మళ్ళీ మీకు చిన్నగా చెప్తాను మీకు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 2021 ఓ పార్టీ ఆ ప్రోనోట్ మీద అప్పు తీసుకున్నాడు. 3 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది? 22, 23, 24 అయిపోయింది. అయిపోయిన తర్వాత మన టైం అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఆ నోటు బతకాలంటే కనుక దాని వెనకాల ఎండార్స్మెంట్ రాయాలి. ఏం చేయాలి? అది 3 సంవత్సరాలు అవ్వడానికి 2 నెలల ముందు ఓ డేట్ వేసుకుని అతను 10,000, 20,000 బాకీ జమ చేశాడని రాసుకున్నాడు అనుకోండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 3 years కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ డేట్ మెన్షన్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ 3 years కంప్లీట్ అయిపోతుంది. సో అది చాలా టెక్నికల్గా చేయగలిగి ఉండాలి, అని మంచి నాలెడ్జ్ కలిగి ఉండాలి, టెక్నికల్గా చేయగలగాలి, డబ్బు అతను ఇచ్చాడని ప్రూవ్ చేయగలగాలి. ఓకే. తర్వాత జ్యుడిషియల్ వ్యూస్ ఆన్ కంబైన్డ్ రీడింగ్ విత్ చెక్. అదే మీకు కోర్టులో ఈ చెక్ బౌన్స్ కేసులు చాలా క్రిటికల్గా ఉంటాయి. గెలుస్తామని చెప్పడం, ఓడిపోతామని చెప్పడం, కానీ మెజారిటీకి మాత్రం కంప్లైంట్ సైడ్ గెలుస్తారు ఎక్కువ మంది. ఓకే. టాప్ జడ్జ్మెంట్స్. ఇదిగో నేను ఇక్కడ టాప్ జడ్జ్మెంట్స్ మీకు ఒక 6 జడ్జ్మెంట్స్ ఇచ్చాను. రంగప్ప వర్సెస్ శ్రీమోహన్ 2010-11 SCC 441. అంటే యాక్చువల్లీ ఇక్కడ మీకు నేను జడ్జిమెంట్ రీడింగ్ అనేది కూడా ఒకటి మీకు నేను ఒక షార్ట్ చెప్పాను, అది జడ్జిమెంట్ రీడ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రంగప్ప వర్సెస్ శ్రీమోహన్ 2010 ఉందనుకోండి. అంటే 2010లో ఇది ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్. ఓకే. 4 అంటే 4th వాల్యూమ్, సారీ 11 అంటే 11 వాల్యూమ్. SCC అంటే సుప్రీంకోర్టు కేసు. 441 అనేది పేజ్ అనమాట. ఓకే. ఇప్పుడు అర్థమైంది మీకు. ఇది 2010 వాల్యూమ్, 2010 అదే మీకు అదన్నా 11వ వాల్యూమ్లో 441 పేజీలో ఉంది జడ్జిమెంట్. తర్వాత రెండో జడ్జిమెంట్ చూడండి, కృష్ణ జనార్దన భట్ వర్సెస్ దత్తాత్రేయ జి హెగ్డే 2008. అంటే 2008వ సంవత్సరంలో 4వ వాల్యూమ్లో SCCలో 54వ పేజీలో ఉందన్నమాట ఇది. ఓకే. 3 బీర్ సింగ్ వర్సెస్ ముఖేష్ కుమార్ 2019. అంటే 2019లో ఓకే 4th వాల్యూమ్లో SCC 197 పేజీలు జడ్జిమెంట్ ఉంది. సో జడ్జిమెంట్స్ ఇలా చూసుకోవాలి ఇలాగా. ఇవి టాప్ జడ్జిమెంట్స్. కుమార్ ఎక్స్పోర్ట్స్ వర్సెస్ శర్మ కార్పెట్స్ 2009-2 SCC 513. నెక్స్ట్ జడ్జిమెంట్ APS ఫారెక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ శక్తి ఇంటర్నేషనల్ ఫ్యాషన్ లింకర్స్ 2020. CC అలవి హజీ వి పలపెట్టి మొహమ్మద్ అండ్ ANR 2007 6 SCC 555. K భాస్కరన్ వర్సెస్ శంకరన్ వైద్యనాథన్ బాలన్ 1999 7 SCC 510.
సంపెల్లి సత్యనారాయణరావు వర్సెస్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ 2016-10 SCC 458. ఓకే, ఇవి అదే మీకు శాంపిల్ జడ్జ్మెంట్స్. ఈ జడ్జ్మెంట్స్ని మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడ తీసుకోవాలంటే కనుక ఇండియా కానూన్ వెబ్సైట్లోకి వెళ్ళండి. నేను చెప్పిన ఈ జడ్జ్మెంట్ ఒక్కో దాన్ని దాంట్లో పేస్ట్ చేసుకుని చక్కగా అక్కడికి వెళ్ళి జడ్జ్మెంట్ ఫుల్ జడ్జిమెంట్ తీసుకోండి, అది చదవండి. అంటే కంప్లైంట్ నెగ్గాలంటే కనుక వాళ్ళు ఎలాంటి పాయింట్స్ ఇచ్చారు అనేది మీరు చూడాలి. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ మీద రావాలి తప్పించి నేను ఒక్కసారి చేసేస్తానంటే కుదరదు. మీకు ఇది తెలియాలంటే కనుక కనీసం మినిమం 50 జడ్జ్మెంట్లు చదవాలి. మీరు 50 జడ్జ్మెంట్లు చదివితేనే కానీ అసలు ఆర్గ్యుమెంట్ చెప్పే శక్తి మీ దగ్గర రాదు. ఓకే, నెక్స్ట్ 6 చెక్ లిస్ట్ ఫర్ స్ట్రాంగ్ కంప్లైంట్ కేసెస్. తర్వాత ఓకే, దీంట్లోనూ అంటే కంప్లైంట్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు అలా అతను అడ్వకేట్ కానీ వ్యాలిడిటీ ఆఫ్ అకౌంట్ వ్యాలిడిటీ చూసుకోవాలి. చెక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఐడియా ఉండాలి. డేట్ ఆఫ్ ఇష్యూస్ మీద ఐడియా ఉండాలి. లీగల్ నోటీస్ ప్రూఫ్, పోస్టల్ రిసిప్ట్, ట్రాకింగ్, డెలివరీ రిపోర్ట్ ఇవన్నీ ఉండాలి. బ్యాంక్ మెమో ఆఫ్ డిసానర్, ప్రామిసర్ నోట్ ఆర్ లోన్ అగ్రిమెంట్లు ఏమైనా ఉన్నాయా ఇవి. తర్వాత విట్నెసెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూడాలి కరెక్ట్గా. తర్వాత డ్రాఫ్ట్ లీగల్ కన్సెంట్ అండ్ శాంపిల్ సబ్మిషన్స్, శాంపిల్ కంప్లైంట్ ఫార్మేట్. ఓకే, 130 మీకు ఆల్రెడీ మనం చేసాం. లీగల్ నోటీస్ మనం చేసాం. శాంపిల్ అఫిడవిట్ని ఎవిడెన్స్ కూడా మీకు చూపించాను. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఫర్ కంప్లైంట్ కూడా మీకు చూపించాను. ఓకే, అప్లికేషన్ ఫర్ కండోనేషన్ ఆఫ్ డిలే కూడా మీకు చూపించాను. తర్వాత కన్క్లూజన్ అండ్ స్ట్రాటజిక్ అడ్వైజ్, ట్రయల్ స్ట్రాటజీ ఫర్ క్విక్ డిస్పోజల్. ఓకే, మీడియేషన్ వర్సెస్ ప్రాసిక్యూషన్, రికవరీ త్రూ సివిల్ సూట్ అలాంగ్ విత్ 138. సో ఇవి మీరు 8 పాయింట్స్ని చక్కగా మీరు ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ చూడాలి. ఇవన్నీ ఒకసారి 1 by 1 మీకు తెలియకపోతే కనుక గూగుల్లో వెతుక్కోండి. ప్రతిదానికి వివరణ తెలుసుకోండి. వివరణ తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. అయితే మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, అసలు ఒకవేళ ఇలా నోటితో చెప్పొచ్చు ఆర్గ్యుమెంట్స్. కానీ సార్ నేను ఆ నోటితో చెప్పలేను సార్, నాకు స్టేజ్ ఫీర్, నాకు భయం, నేను చెప్పలేను అంటారా, రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఇవ్వండి. రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగో రిటర్న్ ఆర్గ్యుమెంట్. మన నెక్స్ట్ టాపిక్ రిటర్న్ ఆర్గ్యుమెంట్. రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఎలాగా, ఇది శాంపిల్ ఫార్మెట్ ఆఫ్ రిటర్న్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ కోర్ట్ టైటిల్, అదేవిధంగా కేసు నెంబరు, కంప్లైంట్ పేరు, ఎక్యూజ్ పేరు, ఇవి ఎన్ని ఆల్రెడీ మామూలే. ఇది ఇప్పుడు హెడ్డింగ్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లైంట్. అదే ఎవరు ఇస్తున్నారు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్, కంప్లైంట్ ఇస్తున్నాడు. అందువల్ల ఫస్ట్ ఇది మాత్రం, ఈ ఒక్క పాయింట్ ఇది మాత్రం మీరు రాయాలి. ఇంట్రడక్షన్, ద ప్రజెంట్ కంప్లైంట్ ఈజ్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 138. The present complaint is filed under section 138 Instrument Act, Negotiable Instrument Act 1881 for a dishonor of check bearing number 695148 dated 31/5/2025, sum of rupees 1,10,000 rupees drawn on SBI Bank. The accused issued the said check in discharge of legally enforceable debt liability. Upon presentation, the check was dishonored due to ఇన్సఫిషియెంట్ ఫండ్స్. ఈ ఇంట్రడక్షన్ కంపల్సరీ రాయాలి రిటర్న్ ఆర్గ్యుమెంట్లో. సో దీన్ని నేను తెలుగు వివరాలు కూడా ఇచ్చాను, ఇది చదువుకోండి మీరు. తర్వాత లీగల్ పాయింట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కంప్లైంట్ సపోర్ట్ చేసే లీగల్ పాయింట్స్ ఏంటి. ఫస్ట్ వన్, సెక్షన్ 139 ప్రిజంప్షన్ ఆఫ్ లయబిలిటీ. ఒకసారి చెక్ ఇచ్చిన విషయం ఒప్పుకుంటే అది చట్టబద్ధమైన రుణం కోసం ఇచ్చినదిగా ఊహించబడుతుంది. అంటే కోర్టులోను మనం అడగాలి. ఎక్కడ అడగాలి, నేను ఎంత చెప్పాను చూసారండి, DW1 విట్నెస్ బాక్స్లో రాకపోతే మనం రప్పించాలి. ఏమని, మనమే కోర్టులో 3-1 పిటిషన్ వేసి విట్నెస్ని రమ్మని మనం అడగడం కానీ, లేకపోతే వాళ్ళ సైడ్ వాళ్ళు విట్నెస్ని రప్పించి బోర్డులో కానీ రప్పించారు అనుకో, అప్పుడు మనం ఏంటంటే ఇలా డాక్యుమెంట్ చూపించి ఈ సంతకం మీదేనా, ఇది మీరే రాశారా, ఈ డబ్బులు మీరు తీసుకున్నారా అని మనం అడగాలి. ఆయన మిగతా అన్ని చెప్పబోయిన పార్టీ ఈ సంతకం నాదే ఒక మాట చెప్పడం అయిపోయిందంటే, సో దట్ ఈస్ ప్రిజంప్షన్ ఆఫ్ లయబిలిటీ. సంతకం నాదే అని ఒప్పుకోవడమే ప్రిజంప్షన్ ఆఫ్ లయబిలిటీ. సెకండ్ పాయింట్. ఓకే, పాయింట్ నెంబర్ 2, సెక్షన్ 118 క్లాజ్ ఏ ప్రిజంప్షన్ ఆఫ్ కన్సిడరేషన్. ప్రిజంప్షన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే కోర్టు పరిగణన ఉన్నదిగా పరిగణించాలి. కోర్టు పరిగణన ఉన్నదిగా ఊహించాలి తప్ప నిందితుడు తగిన ఆధారంతో ఖండించకపోతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను అప్పు తీసుకోలేదండి, అబ్బాయి అది నాకు సంబంధం లేదండి, అతను ఎక్కువ వేసాడండి, అతను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడండి, నా చెక్కు దొబ్బేసాడండి, నా చెక్కు పడిపోయిందండి అని అంటే సరిపోదు. ఎక్యూజ్డ్ తను ప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రిజంప్షన్ ఆఫ్ కన్సిడరేషన్ సెక్షన్ 118 క్లాజ్ ఏ అంటే కనుక. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్,
ప్రామిస్ నోట్ యాజ్ ఎ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే చెల్లుబాటు అయ్యే ప్రోనోట్ లోనే బలపరుస్తుంది. అంటే మీరు అతను అప్పు తీసుకున్నాడు అని ప్రూవ్ చేసే మీరు నేను చెప్పక్కర్లా. దిస్ ఈజ్ రిటర్న్ డాక్యుమెంట్స్. అంటే చెక్ అనేది ప్రోనోట్ ఇది రిటర్న్ డాక్యుమెంట్స్. ఓకే. బ్యాంక్ రిటర్న్ మెమో మీకు ఎవరికి కంప్లైంట్కి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇది. ఓకే. తర్వాత లీగల్ నోటీస్ ఇష్యూడ్ విత్ ఇన్ లిమిటేషన్. నోటీస్ ఇష్యూడ్ విత్ ఇన్ 30 days విచ్ ఈజ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ లిమిటేషన్. 30 రోజుల్లోపు లీగల్ నోటీస్ ఇవ్వబడింది అని చెప్పాలి. డీమ్డ్ సర్వీస్ నోటీస్ అంటే అలావి అంటే డీమ్డ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ అలావి హాజీ కేస్ ప్రాపర్ డిస్పాచ్ ఇంప్రెస్ సర్వీస్. అంటే అలావి హాజీ కేసు ప్రకారం నోటీస్ పంపించిన మాత్రాన సేవ అయినట్టు పరిగణించాలి. అదే మీకు అంటే ఏంటి, మనం నోటీస్ పంపామంటే అతను అందుకున్నాడు అంటే అతను బాకీ ఉన్నాడని మనం చెప్పగలిగాం. ఇది ఒక కేసులోను అంటే అలావి హజీ కేసులోను దీని గురించి ఒక గొడవ జరిగింది. అప్పుడు ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనేది మారింది. ఇది కూడా మీరు చూడండి. అలావి హజీ కేసు అనేది ఇండియా కానూన్ వెబ్సైట్లో చూడండి. తర్వాత ఫెయిల్యూర్ టు రిబట్ ప్రిజంప్షన్. నిందితుడు 118 ప్రకారం కానీ 139 ఊహనం కానీ అట్లని ఖండించడం ఎప్పుడు అంటే ఏంటి, ఎంచేపోయి ఉన్నాడు చెక్ నాదే అంటున్నాడు కానీ అది ఎవరో దుబ్బేశారు, నా పేరు మీద వేసేసారు, ఆ పార్టీ ఎవడో నాకు తెలియదు, అదే ఇంకొక అతని పేరు మీద వేసారు అని చెప్తున్నాడు. అవును, ఉదాహరణ అనుకోండి. అంటే అలాంటి సరిపోదు. ఏం చెప్పాను, ప్రతి తను ప్రూవ్ చేసుకోవాలి. అదే మీకు. 2, నో డిఫెన్స్ ఎవిడెన్స్ ఫ్రమ్ అక్యూజ్డ్. నిందితుడు సాక్షిగా నిలబడలేదు, రక్షణ ఆధారాలు ఏమీ సమర్పించలేదు అంటే మీరు మనకు గీసేసేటట్టే. నో డిఫెన్స్ ఎవిడెన్స్ ఏమీ లేకపోతే కనుక. చెక్ ఇష్యూడ్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీ. చెక్కు ఇచ్చినది తగిన ఆధారాలతో లావాదేవీ వివరాలు అవసరం లేదు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటంటే చెక్ ఇస్తే సరిపోయింది, సంతకం పెట్టాడు, బౌన్స్ అయింది, అంతేగాని కంప్లైంట్ ప్రూవ్ చేసుకో అవసరం లేదు. ఎవరు ప్రూవ్ చేసుకోవాలి, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 10వ పాయింట్, రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. అంటే రుణం లేదు అని నిందితుడు నిరూపించాలి, నేను అతను బాకీ లేను అని నిరూపించాలి. అంటే దిస్ ఈజ్ రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే తను ప్రూవ్ చేసుకోవడం. రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే అసలు రుణమే లేదని ఆధారాలు తీసుకురావాలి. ఎలా తీసుకురాగలడు అంటే ఇక్కడ కొన్ని సందర్భాలు ఉండొచ్చు. ఓకే. తర్వాత జడ్జిమెంట్స్. 3rd పాయింట్. ఇదంతా ఏంటంటే రిటన్ ఆర్గ్యుమెంట్లో జడ్జిమెంట్ సపోర్టింగ్ కంప్లైంట్. రంగప్ప వర్సెస్ వి శ్రీమోహన్ 2010-11 SCC 441. అంటే సెక్షన్ 139 ప్రెజెంప్షన్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే చెక్ ఇచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా ప్రెజెంప్షన్ ప్రూవ్ అయిపోయింది. అదే ఇలాగా బీర్ సింగ్ వర్సెస్ ముఖేష్ కుమార్. తర్వాత కుమార్ ఎక్స్పోర్ట్స్ వి శర్మ కార్పెట్స్. కె భాస్కరన్ వర్సెస్ శంకరన్ వైద్యనాథుల బాలన్. సిసి అలావి హాజీ వర్సెస్ పాలపెట్టి మొహమ్మద్ 2007 6 SCC 555. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్, 5th జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ని మీరు ఇండియా కానూన్లో చూడండి. అలావి హాజీ జడ్జ్మెంట్ అనేది అసలు ఎంటైర్ ఇండియాలో చెక్ బౌన్స్ కేసుకి దాన్ని ఏమంటారు, ఒక దిశానిర్దేశం చేసింది ఈ కేసు. దానివల్ల ఏంటంటే ఈ అలావి హాజీ కేసు అనేది చూడాలి మీరు. తర్వాత మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇది, సంపెల్లి సత్యనారాయణ వర్సెస్ IREDA 2016. ఈ కేసు కూడా చూడండి. ఓకే. తర్వాత ఫైనల్లీ రిటన్ ఆర్గ్యుమెంట్ రాస్తారు. మీరు ఏమి లేదు, రిటన్ ఆర్గ్యుమెంట్లో మీరు సింపుల్గా స్టార్టింగ్ ఇంట్రడక్షన్, ఫస్ట్ పాయింట్ ఇది, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. తర్వాత ఏం చేస్తారు, నేను చెప్పిన లీగల్ పాయింట్స్ అనేవి ఎన్ని ప్రూవ్ చేయాలి. లీగల్ పాయింట్స్ అనేది 10 పాయింట్లు ఇచ్చాను, 10 లీగల్ పాయింట్లు మీరు ప్రూవ్ చేయండి. వీటికి వెంటనే నేనంటే 2-3 పేజీలు ఇచ్చాను, అలా కాదు. రిటన్ ఆర్గ్యుమెంట్ అంటే 30-40 పేజీలు ఉంటుంది. అదే మీకు. తర్వాత జడ్జ్మెంట్స్, ఈ జడ్జ్మెంట్స్ కూడా ఇవ్వండి. ఈ జడ్జ్మెంట్స్ ప్రకారం మనం నెగ్గాలి, మన క్లయింట్ నెగ్గాలని చెప్పి ప్రూవ్ చేయాలి. తర్వాత ఫైనల్లీ ప్రేయర్. ఈ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఏమని రాయాలి ప్రేయర్ అంటే, ఇన్ వ్యూ ఆఫ్ అబౌవ్ సబ్మిషన్స్ ఇట్ ఈస్ మోస్ట్ రెస్పెక్టబుల్లీ ప్రేయర్డ్ దట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ మే బీ ప్లీజ్డ్ టు కన్విక్ట్ ద అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ NI యాక్ట్. అంటే అతను కన్విక్షన్ ఇవ్వమని అడుగుతున్నాం మనం. అలాగే 2వ పాయింట్, అవార్డు కాంపన్సేషన్ యాజ్ పర్ సెక్షన్ 357 ఆఫ్ CRPC. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చెక్ బౌన్స్ అయింది 1,10,000 అయింది అంటే మనం డబల్ కానీ థ్రైస్ కానీ అడుగుతున్నాం కాంపన్సేషన్. అది ఇవ్వచ్చు ఇవ్వవచ్చు, కోర్టు ఇష్టం. అదే మీకు. గ్రాంట్ ఎనీ రిలీఫ్ యాజ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ డీమ్స్ ఫిట్. అంటే కోర్టు ఇంక ఏదైనా రిలీఫ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ప్లేస్ ఏ ఊరు అని ప్లేసు, డేట్ వేసి కౌన్సిలర్ కంప్లైంట్ అని రాసి దీనికి వెనకాల డాకెట్ కూడా ఇవ్వాలి. దీని వెనకాల డాకెట్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ డాకెట్ ప్రిపేర్ చేయడం చూపించాను మీకు. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది రైట్ సైడ్ రావాలి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది హానరబుల్ సెకండ్ నేషనల్ జూనియర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, అదే నరసాపురం, STC నెంబరు, అదే మీకు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్డ్ బై ద కంప్లైంట్ హెడ్డింగ్, డేట్ ఫైల్డ్ అను, అడ్రస్ ఫర్ సర్వీస్. ఇది ఫ్రెండ్స్ మీరు ఏంటంటే
ఇది స్కిప్ చేస్తే సరిపోదు. నేను మీకు ఇది ఒక ఇంట్రడక్షన్ క్లాస్ లాగా చెప్పాను. మీలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్ని ఇప్పుడు ఇలా నేను మీకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో కాకుండా నేను కోర్టు ఫైల్ చేసిన రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఉంది, అది నేను ఫైల్ చేస్తాను. నాకు ఎక్కువ మంది కామెంట్లో నాకు చెప్పాలి. నాకు మినిమం 50 మెంబర్స్ నా కామెంట్లో అడిగితేనే నేను అది పెడతాను నేను. ఎందుకంటే అది మీరు చూడండి, మీకు ఏంటంటే వెంటనే మీ ఏదైనా డాక్యుమెంట్ ఉందన్నా అంటే సార్ నాకు డాక్యుమెంట్ పెట్టండి అని అడుగుతున్నారు. అలా కాదు, నాకు ఎక్కువ లైక్స్ కావాలి, దీంట్లో నాకు మినిమం 100 లైక్స్ కావాలి, మినిమం 50 మెంబర్స్ అని అడిగితేనే దీన్ని నేను మీకు పెడతాను. అసలు నేను కోర్టులో అసలు ఎలా ఫైల్ చేశాను ఒక రిటర్న్ ఆర్గ్యుమెంట్ మీకు కంప్లీట్ డేటా పెడతాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేంటంటే ఎపిసోడ్ 5లో వీడియో 21 ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కంప్లైంట్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఇది. కానీ మీరు ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ చెప్పాలి అంటే కనుక మీకు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, ఎన్ఐ యాక్ట్ మీద మీకు కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండాలి. ఎంతో కొంత నాలెడ్జ్ లేకుండా మనం ఆర్గ్యుమెంట్ చెప్పేస్తానంటే కుదరదు. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఎంటైర్ ఒక కేసు యొక్క స్టోరీ, కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు మనం ఎందుకు నెగ్గాలి అంటే ప్రతి పాయింట్ మీద మనకు ఐడియా ఉండాలి. మనకి అదెందుకు అలా ప్రతి పాయింట్ మీద ఐడియా ఉండాలంటే కనుక నేను ఇది కాకుండా మీరు అడిగితే మీరు ఎక్కువ మంది ఇంకొకసారి నాకు 50 మంది కనుక మీరు నన్ను అడిగినట్టయితే కనుక ఏమని అడిగాలంటే కనుక మీకు దీంట్లో నేను కోర్టులో సబ్మిట్ చేసిన రిటర్న్ ఆర్గ్యుమెంట్ కావాలంటే కనుక సార్ మీరు కోర్టులో సబ్మిట్ చేసిన రిటర్న్ ఆర్గ్యుమెంట్ కావాలి అని చెప్పేసి కామెంట్లో అడగండి. అలా కాకుండా దీంట్లోనూ అసలు రిటర్న్ ఆర్గ్యుమెంట్లో ఈ చెప్పిన పాయింట్లకి ప్రాక్టికల్ సెక్షన్స్ ఇస్తాను నేను. అది మరి 1 అవర్ క్లాస్ ఉంటుంది. అది మీరు ఎక్కువ మంది అడిగితే కనుక ఆ క్లాస్ కూడా చేస్తాను నేను. కానీ అది కనుక మీరు వింటే మీకు కంప్లీట్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అర్థమవుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీకు మరిన్ని వీడియోలు ఎంత ఇస్తాను. సో ఈ క్లాస్ ఈరోజు అంటే 3/8/2025 ఈ రోజునే నేను అప్లోడ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ 4వ తారీఖు రేపు మార్నింగ్ 6కి ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ అక్యూజ్డ్ అది రేపు మార్నింగ్ చేసేస్తాను. రేపు ఈవినింగ్ మీకు ఒక స్పెషల్ క్లాస్ లాంటిది అనుకోండి. డైవర్స్, హెచ్ఎంఓపి డైవర్స్ అసలు ఎలా ఫైల్ చేయాలి, మ్యూచువల్ అయితే ఎలా ఫైల్ చేయాలి, కంటెస్ట్ డైవర్స్ అయితే ఎలా ఫైల్ చేయాలి రేపే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద క్లాస్ ఉండదు, అది సింపుల్గా డ్రాఫ్టింగ్, ఫైలింగ్ ఆర్డర్ తక్కువ చెప్పేస్తాను మీకు. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ క్లాస్లో ఇవాళ 3వ తేదీ ఈ రోజు నైట్ 8 లోపు ఒక వీడియో చేస్తున్నాను. రేపు 4వ తారీఖు పొద్దున్న ఒక వీడియో వస్తుంది, రేపు 4వ తారీఖు నైట్కి ఒక వీడియో వస్తుంది. ముందు ఈ 3 వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.